తమ అభిమాన నాయకుడు రైతు బాంధవుడిని చూసేందుకు ఆయనను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా తండోపతండోలుగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైన చెట్ల నీడలో నిలబడ్డారు. ముందుగా జనగామ, సూర్యాపేట జిల్లాలో చేపట్టిన కేసీఆర్ పర్యటనకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్నదాతలకు అండగా ఉండేందుకు కేసీఆర్ చేపట్టిన టూర్ విజయవంతమైంది. ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కు తుర్కపల్లిలో ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సాగునీరందక దేవరపుల మండలం దరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు ఆదివారం ఎర్రవల్లి నుంచి ప్రత్యేక వాహనంలో కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖద్వారం పెంపర్తి కాకతీయ కళాతోరణం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నాయకులు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దారి పొడవునా కేసీఆర్ వాహనంపై పూలు చల్లుతూ మహిళలు నీరాజనం పలికారు. కేసీఆర్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. తిరుమలగిరి, అర్వపల్లి, తుంగతుర్తి, ఎల్కారం మండలాల్లో ఎండిపోయిన రైతుల పంటలను పరిశీలించారు. ప్రజలు కేసీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మరోవైపు రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మా కోసం ఉద్యమ నేత కేసీఆర్ వచ్చారని మహిళలు చర్చించుకోవడం కనిపించింది. అన్నదాతలకు రైతు బంధు సాయం అందించిన నేత అని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకున్న మహానేత అంటూ కొనియాడారు. కేసీఆర్ పాలనలో వేసవిలోనూ చెరువుల్లో గోదావరి జలాలు నింపారని, కరువు లేకుండా చూశారని పలువురు పేర్కొన్నారు. కేసీఆర్ పర్యటనతో రైతుల్లో ఆత్మస్థైర్యం నిండిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతుల గోడు కేసీఆర్ మాత్రమే పట్టించుకుంటారు అని విశ్లేషకులు అనుకుంటున్నారు.